తాబేలు బొమ్మ ఇంట్లో ఉండడం చాలా మంచిదండి. మీలో ఎవరైనా తాబేలు బొమ్మను ఇంకా పెట్టుకున్నట్లయితే కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తాబేలు బొమ్మ ఇంట్లో ఉండడం వలన చాలా లాభాలు ఉన్నాయండి. ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది నేను చెప్పే మాటే కాదు, చాలామంది పండితులు కూడా చెప్పిన మాటే. ఎందుకంటే తాబేలుని కూర్మావతారంగా కొలుస్తారు. ఇంట్లో సమస్యలు ఉన్నవాళ్ళు, వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ తాబేలు ప్రతిమని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలంకరించుకొని మన ఉత్తర దిక్కులో కానీ పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందండి. ఏదైనా శుభకార్యాని కోసం మనము వెళ్ళినట్లయితే ఈ తాబేలు ప్రతిమకి దండం పెట్టుకొని వెళ్ళినట్లయితే వెళ్ళిన పని తొందరగా ఎలాంటి అడ్డంకులు లేకుండా అయిపోతుంది. మీ పిల్లలు ఇంట్లో బాగా చదవాలి అన్నా, చదువులో వెనకబడుతున్నారు అన్నా కానీ ఈ తాబేలు ప్రతిమను వాళ్ళు చదివే స్టడీ రూమ్లో ఒక ప్రతిమని ఉంచినట్లయితే పిల్లలు బాగా చదువుతారు. అంతేకాదండి, భార్యాభర్తలు గొడవ పడుతూ పదే గొడవ జరుగుతూ ఉంటుంది కదా, అలా ఉన్నవారు కూడా 2 చిన్న తాబేలు బొమ్మలను తెచ్చి వాళ్ళు పడుకునే రూములో పెట్టుకున్నట్లయితే వాళ్ళ గొడవలు కూడా సర్దుమణుగుతాయి. కొంతమంది పని చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ వారు చేసిన పని అంతా కూడా వ్యర్థమైనట్లు, వాళ్ళు చేసిన డబ్బులు అనేవి కనిపించవు. అలా ఉండే వాళ్ళు కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు రావట్లేదు, కష్టపడుతున్నామని భావించే వాళ్ళు కూడా ఈ తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరాన్ని తీసుకొని వాళ్ళ మధ్య వేలుకు ధరించినట్లయితే వారు చేసే పనిలో వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఒక నమ్మిక. అంతేకాదు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తాబేలు ఉంగరం వేలుకు ధరించినట్లయితే వారి ఆరోగ్య సమస్యల నుండి త్వరగా బయటపడతారు. ఈ తాబేలు ప్రతిమ ఏ లోహంతో చేసినదైనా మనకు చాలా ఉపయోగకరం అండ్ శుభసూచకం. తాబేలు ప్రతిమ ఇంట్లో ఉంచుకోవడానికి ఈ విధంగా గాజు పాత్రలో ఉన్న తాబేలు ప్రతిమని ముందుగా ఆ పాత్రను శుభ్రంగా కడుక్కొని దాంట్లో మంచినీరు పోసుకోవాలండి. మంచినీరు పోసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గంధం, పసుపుతో, కుంకుమతో ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఈ తాబేలు ప్రతిమని మన ఇంట్లో ఈశాన్యం వైపున ఉంచినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈశాన్యం వైపును కిటికీ ద్వారం ఉన్నా లేదా అక్కడ ఏదైనా టేబుల్ వేసైనా అలా పెట్టుకోవచ్చు. లేదు మాకు ఈశాన్యంలో కుదరట్లేదు, మాకు కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు కదా ఆ ప్లేస్లో, అలా కుదరని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపున ఉండడం అనేది చాలా మంచిది అని చెప్తుంటారు. ఒక చేయితో వీడియో తీస్తూ మరొక చేయితో ఈ విధంగా బొట్లు పెట్టడం వలన నేను కొంచెం సరిగ్గా చూపించలేకపోయాను. మీరు అందంగా అలంకరించుకోండి. ఇంట్లో పువ్వులు ఉన్నవాళ్ళు తప్పకుండా పువ్వులతో ఆ విధంగా వీడియోలో బొట్లు పెడుతున్నాను కదా, ఆ వాటర్లో ఆ తాబేలు బొమ్మ చుట్టూ కూడా పువ్వులతో డెకరేట్ చేసుకొని ఆ బొమ్మను తీసుకువెళ్ళి ఈశాన్యం వైపున లేదా ఉత్తరం దిక్కున అలా ఉంచాలి. అయితే ₹1 కాయిన్ కూడా తీసుకొని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు తాబేలు దగ్గర ఉంచినట్లయితే లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఆ విధంగా ఉంచి తీసుకువెళ్ళి మీ పూజా మందిరంలో కానీ ఉత్తరం వైపున కానీ పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత దాని ఫలితాలు అనేటివి చాలా తొందరలోనే చూస్తూ ఉంటారు. మంచినీళ్ళు అనేవి అసలు తాబేలు బొమ్మను పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అండి ఇది.
మంచినీరు అనేది తగ్గకుండా చూసుకోండి. ఎందుకు అంటే మనకు ఆ మంచినీళ్ళు అనేది ఇంపార్టెంట్ అంటారు. ఆ నీళ్ళు తగ్గినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం కూడా తగ్గుతుంది అంటారు. నిండుగా ఉన్నట్లయితే మన ఆ వాటర్ ఎలా అయితే నిండుగా ఉంటాయో ఆ విధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని అంటూ ఉంటారు. కాబట్టి తప్పకుండా వాటర్ అనేవి తగ్గకుండా చూసుకోండి. ఆ విధంగా తాబేలు ప్రతిమ వెండిదైనా, బంగారుదైనా, ఇత్తడిదైనా, ఏ లోహంతో చేసినదైనా కూడా ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. తప్పకుండా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోయినట్లయితే తప్పకుండా తాబేలు ప్రతిమను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, పూజించండి. తగిన మంచి ఫలితాలను మీరే చూస్తారు. మంచినీళ్ళు అనేవి రోజు మార్చి రోజు పోసుకోండి, మార్చుకోండి. లేదు అలా మాకు వీలవ్వదు అని అనుకునే వాళ్ళు తప్పకుండా కనీసం వారానికి ఒకసారైనా మార్చుకుంటే మంచిది. వాటర్ అనేవి అసలు తగ్గకుండా చూసుకోవడం అనేది చాలా మంచిదండి. ఈ తాబేలు ప్రతిమను పూజించడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నదండి. ఈ మధ్య ఇలా తాబేలు బొమ్మను పూజించడం అనేది చాలా మంచిదండి. ఒకవేళ నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే చిన్న ప్రయత్నంగా వీడియో తీయడం జరిగింది. మీలో కూడా ఎవరైనా తెలియని వారు ఉంటే తప్పకుండా తాబేలు ప్రతిమను తెచ్చి పూజించండి, మంచి జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఒకవేళ కనుక నా వీడియో మీకు నచ్చి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.